రౌడీ గ్రూప్ మళ్ళీ వచ్చి రాహిమ్ని క్యాంటీన్కి ఎత్తుకెళ్ళిపోయారు. చూసావా? ఏ మేరీ ఆగవే. ఏయ్ ఎంతసేపు రా టీనే చూస్తూ కూర్చుంటా? తాగరా. వద్దన్నా. తాగరా. ఆడపిల్లని చూడడం, లవ్ చేయడం, లెటర్ ఇవ్వడం ఇదేది తప్పు కాదు. ఎందుకంటే నీకు సపోర్ట్ చేస్తూ బస్సులో నేను వెనకేసుకొచ్చిందే ఓ శివంగి. దాన్ని చూడగానే నాకే లవ్ లెటర్ ఇవ్వాలనిపిస్తే చిన్న పిల్లాడివి నీకనిపించదా? ఏరా నీకు అనిపిస్తుందా? నేను నా బస్ ఫుట్ బోర్డు మీద పిండి ఆరేసేవాడిని, కానీ ఈ టికెట్ ఆ టికెట్ను చూసి వికెట్ అయిపోయింది, అందుకే వదిలిపెడుతున్నా అన్న నీ డైలాగ్. ఎప్పుడు ఓ పిల్ల నువ్వు ఇచ్చిన లెటర్ని తన తల్లికి చూపించిందో నువ్వంటే ఆ పిల్లకి నచ్చలేదని అర్థం. ఆ తర్వాత తన నీడను కూడా చూడకూడదు. ఇప్పటి నుంచి తన్ని ఎలా చూడాలి? ఫ్రెండ్ లాగా. నేను ఒప్పుకోను. ఫ్రెండ్ అంటూ గద్దలు ఎగరేసుకుపోదాం అనుకున్నావా? ఈ రోజు నుంచి నీకు తన పెద్దక్క. ఏవక్క? పెద్దక్క. సరే, నీకు సపోర్ట్ చేసిందే. తన పేరేంటో, ఊరేంటో, అడ్రస్ ఏంటో అని బుద్ధిగా కక్కేసి వెళ్ళిపో. చెప్పు. చెప్పరా, నోరు తెరిచి చెప్పరా. సమ్మక్క సారక్క చెమ్మ చెక్క చారడేసి మొక్క అని ఏదో ఒకటి చెప్పరా. అన్నా, చెప్తే అక్క నరికి పోగులు పెడుతుందన్నా. ఏంటన్నా? సరే వదిలే, నేనే కనిపెట్టి తన ఇంటికి వెళ్ళి లవ్ లెటర్ ఇస్తాను. అన్నా నువ్వేం దిగులు పడకనా. పొలానికో మ్యాట్రిమోనీ ఉంది, వాళ్ళతో చెప్పి ఆ అమ్మాయి ఆధార్ కార్డు, ఏటీఎం కార్డు, క్రెడిట్ కార్డు, రేషన్ కార్డు, వాళ్ళ బాబుని పాతే వల్ల కార్డు కూడా నేను కనిపెడతా. నాన్న బండి ఎక్కడనా? తెలీదయ్యా. ఎరా ఎక్కడికి వెళ్ళారు ఈ టైంలో? అన్నయ్య బండి కూడా లేదు. తెలీదన్నా, ఏదైనా పని మీద వెళ్ళి ఉంటారు. అమ్మా, నాన్న ఎక్కడికి వెళ్ళారమ్మా? నాకు తెలీదయ్యా. తెలీదా? వదినా, అన్నయ్యలు ఎక్కడా? ఏదో పనుందని వెళ్ళిపోయారు బాబు. తెల్లవారికి ముందే ఎక్కడికి వెళ్ళారు? రవి నాన్న, మన రొయ్యల్ ఫామ్ లో బాంబు పేలింది. నీకు తెలియకూడదని ఇంట్లో వాళ్ళతో చెప్పెళ్ళారు. అబద్ధం చెప్తారా? నా దగ్గరే దాస్తారా? బండి తాళాలేవి? అన్నా నేను నీతో వస్తానన్నా. పనికి మానేత. హాస్పిటల్ తీసుకెళ్ళండి. తెల్లవారుజాము 4:30కి 2 చోట్ల పేలాయి. నిన్న పల్లెలోకి వచ్చిన వాళ్ళ మీద అనుమానంగా ఉంది బాబు. మొత్తం అన్నింటినీ చంపేశారు. మనసు అప్పటో లేదా? ముందు మీరు ఇంటికి వెళ్ళండి, నా మాట వినండి. రవి, రవి ఆగు ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? ఇద్దరు నరికి పారేస్తా. అప్పుడే ఎవరిని నరుకుతావు? ఎవరు చేశాడో నీకు తెలుసు. నీకు తెలీదా? ఈ పంచేసింది ఎవరో తెలీదా? ఎస్పీతో మాట్లాడా. ఇంకో 4 గంటల్లో ఎవరు చేశారు కనిపెట్టి వాళ్ళని లోపల ఇస్తా. నువ్వు పని చూసుకో. దీనికి ఎస్పీ రావాలా? మనకు బుర్ర లేదు. ఇదంతా నీచపు నా కొడుకులు చేసింది. వాళ్ళని వదిలిపెట్టకూడదు. 2 చెరువులు 80 లక్షలు సంపాదించుకోవచ్చు. అనవసరంగా గొడవ పెద్ద చేయకు. 80 లక్షలు ముఖ్యం కాదు. నాన్న చూసావా ఎలా నీరు కారిపోయి ఉన్నాడో? పర్వాలేదా? ఆ రోజు బస్ని తగలెట్టారు, లారీని బోల్తా కొట్టించారు, అప్పుడు మోసుకుని వదిలేశారు కదా. అందుకే కొవ్వెక్కి థియేటర్లోకి నాటు బాంబులు విసిరారు. ఆ రోజు 4 చచ్చుంటే అప్పుడు తెలిసి వచ్చేది. ఏం చేద్దామన్నా ఇలాగే వచ్చి అడ్డుపడతారు కదా. 4 ఏ స్పార్ తోపి నడి రోడ్డుకి ఈడిస్తే అన్నిటికీ ముగిపోచ్చేది. నేను పోకూడదు అంతేగా? వదిలేండి. నేను వెళ్ళట్లా. చాలా సంతోషమా? అన్నయ్య, ఎందుకు వాడిని అడ్డుకున్నా? ఈడెళ్ళి ఓ ఇద్దరిని నరకాలి, అప్పుడే వాళ్ళు తగ్గుతారు. ఉన్న పగ సరిపోదా ఏంటి? ప్రస్తుతానికి కాకినాడ వాళ్ళు మాత్రమే రొయ్యలు ఇవ్వట్లేదు. ఆ పగ అక్కడితో ఆగుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకో సమస్య వస్తే ఇక కాకినాడ నుంచి నెల్లూరు వరకు ఎవరు మనకు రొయ్యలు ఇవ్వరు. ఫోన్ ఆ ముసల్నాయాలకి ఇవ్వరా. అయ్యా ఫోన్ అయ్యా. పెద్ద మనిషివా నువ్వు? సర్దుకు పోదామనే కదా నీ కొడుక్కి దండేసి దండం పెట్టా, అయినా బుద్ధి రాలేదు కదా. వండుకు తింటే అరగంటలో అశుద్ధంగా మారే రొయ్య చచ్చినందుకే ఇంత అల్లాడిపోతున్నావే. 2 బిడ్డల్ని కని ఒకరిని మట్టిలోకి పెట్టి ఇంకోడు జైల్లో ఉన్నందుకు నేనెంత చేసుకున్న పాపం ఊరికే పోద్దా? ఆడే వయసులో ఆడాలా, తగ్గే వయసులో తగ్గాలా? కాటికి కాళ్ళు చాపే వయసులో కక్షలు కావాలా? చెరువులో చేసే వ్యాపారం నీ ఇంటి అరుగు మీద చేసుంటే ఇప్పుడు రొమ్ము విరుచుకుని మాట్లాడడానికి ప్రాణాలతో ఉండేవాడివి కాదురా. త్వరలో లింగం వస్తాడ్రా. వచ్చాక నీకు నీ అన్నలకి పాడి కడతాంరా. గాడిద గుడ్డేం కాదు, ఈ పాటికొచ్చి నీ గొంతు పిసుకుండేవాడిని. మా అన్నయ్యలు అడ్డొచ్చారు. నేనున్నంత వరకు నా అన్నయ్యల్ని ఏ పోటుగాడు ఏం పీకలేడు. ఏదో రోజు నేను సగం మత్తులో ఉండగా దొరుకుతావు. ఆ రోజు ముసలాడమని కూడా చూడను. నీ గొంతు కోసి దాని పైనున్న 10 కిలోల పనికి మలన డబ్బాను ఇసిరిపాలు నొక్కుతా. వచ్చాడండి మన బడ్డీకి స్టార్. రారా ఉంగరాలు, ఎలా ఉన్నావు? నీకంటే బానే ఉన్నానయ్యా. ఈ నోటిదోలో ఉండకూడదు. పెళ్ళం లేచిపోయింది కదా. నా పెళ్ళం లేచిపోయిందా? నన్ను తరిమేసిందయ్యా శీలవతి. ఇందులో గొప్పే ఉందిరా.
అదంతా సరేగానే 100 రూపాయకి పంచరే. రేయ్ నేను పంచిరేసే వాళ్ళ కనిపిస్తున్నానా? ఓ ఇప్పుడు సార్ని కూర్చోబెట్టుకొని వంట చేస్తున్నారా? రేయ్ ఇది ఎంత పెద్ద వీల్ రా, పక్కలో సైకిల్ దానికి టైరు. ఎరా నన్ను దానికి పంచరేయమంట? చిన్న చిల్లే అన్న, నాలుగుతో నాకి ట్యూబ్ కతికించు. నాలుగుతో నాకి ట్యూబ్ కతికించాలా? ఏంటి జిమ్మే ఆ? ఉదయాన్నే నీతో ఆడుకుంటున్నాడు? ఎవడు ఈడా? జిమ్మి, ఏంటి తమ్ముడు? నీతో ఎప్పటి నుంచో ఒకటి అడగాలనుకున్నాను. ఏంటది? నీకెందుకన్నా జిమ్మి అని ఒక కుక్క పేరు పెట్టారు? ఇప్పుడు నీకు అది అవసరం లేదు. ఏది అవసరం లేదు అన్న, నాకు అది అవసరం ఉన్నా. నీకెలా కుక్క పేరు పెడతారు? అవసరమే అన్న, నాకు అవసరమే. చెప్పన్నా, చెప్పు, చెప్పమంటుండే. అయ్యో రక్తం, మేనేజ్ చేద్దాం. అన్న చెప్పన్నా, నువ్వన్నా చెప్పరా. ఎవడ్రా ఎవడ్రా పేరు పెట్టాడు? ఎవడ్రా మా అన్నకి జిమ్మి అని పేరు పెట్టిందే? వద్దురా, వదిలేయ్. నీకెవరు జిమ్మి అని కుక్క పేరు పెట్టారు నాకు తెలియాలి. తమ్ముడు జిమ్మి అని నాకు నేనే పేరు పెట్టుకున్నా. నీకు నువ్వే పెట్టుకున్నా? అవును తమ్ముడు, దానికి పెద్ద స్టోరీ ఉంది తమ్ముడు. మొహం క్లోజప్ లో చూస్తే పందిలా ఉంది కదన్నా. నీకెవడన్నా జిమ్మి అని కుక్క పేరు పెట్టాడు? కుక్కకి విశ్వాసం ఉంటుందన్నా, విశ్వాసం. కాళ్ళు చూస్తే దున్నపోతలా ఉన్నావు కదన్నా. రేయ్. అరిస్తే గాడిదలా ఉన్నావన్నా, గాడిదలా. కనీసం డోంకీ అని పేరు పెట్టుండొచ్చు కదా. నేనేదో ఇన్నాళ్ళు నువ్వు చెప్పుడు మాటలు విని తప్పుగా మాట్లాడుతున్నావు అనుకున్నాను తమ్ముడు. వాగిందంతా నీ ఓన్ బుర్రే కదా. నిజమే కదా. ఇది నీ ఫేస్ అద్దంలో చూసుకురా. ఎత్తండ్రా వీణ్ణి. జాలి టైపు జాలిగా తీసుకుంటావు అనుకున్నా. మేము నీతో తమాషాగానే ఆడుకుంటావు, నువ్వు జాలీగా తీసుకో. పడేంట్రా వీణ్ణి. ఏంట్రా కాల్ చాచా? నాకు రెస్టా? ట్విస్ట్. ఇంకోసారి ఇలా మాట్లాడతావా? రేయ్ ఆ అనబోండివరా. పంచర్ వేయడానికి సిరిగిపోయిన నోటు ఇచ్చిన నువ్వు నన్నే కమ్మ దొబ్బుతా. నువ్వు ఇలా మాట్లాడడానికి నోరే కదా కారణం. ఈ నోటికి పంచర్ పోగా. ఈలే కదా పాట వినిపిస్తుంటే తెలియట్లా? వెడ తీసుకొని రండి. ఒకడు లవ్ లెటర్ ఇవ్వడానికి వస్తున్నాడు. నాకు దీనికి ఏ సంబంధము లేదు. నువ్వు వెళ్ళి మేనేజ్ చేయి. రవి గారు లోపలికి రండి. చిన్నయ్య వెళ్ళేదారులు ఈ కవర్ మీకు ఇవ్వమన్నారు, ఇచ్చి వెళ్దామని వచ్చాను. ఇవి మన కోల్డ్ స్టోరేజ్ లోన్ పేపర్స్ కదా? ఆ వివరాలని నాకు తెలియదు, నాకు నేను కూడా. బయలుదేరుతాను. అయ్యో ఏంటి? ఇంటి దాకా వచ్చారు, లోపలికి రండి. తను నా వైఫ్, డాటర్. స్తోత్రం అండి. మీరు కూర్చోండి. థ్యాంక్ యూ అంకుల్. ఆయన మా సన్ ఇన్ లా, నమస్కారం. ఈవిడ మా మదర్ ఇన్ లా. సరే అంకుల్, మీ ఇంట్లో అందరూ లా చదువుకున్నారు, మీరు మాత్రం ఆడిటర్ గా పనిచేస్తున్నారు. ఏ మీకు లా కాలేజీలో సీట్ ఇవ్వలేదా? జిమ్మి, బుజ్జి బుజ్జి. నాన్న తన లోపల రెడీ అవుతోంది. బాబు కాఫీ ఇమ్మంటారా? లేదమ్మా, కాఫీ అలవాట్లేదు. నాకు అలవాట్లేదండి. ఈ హార్లిక్స్, బోర్న్విటా, వీవా ఇవన్నీ ఉన్నాయా? అన్నీ ఉన్నాయి. నీకేం కావాలి బాబు? అన్నీ ఒక్కో స్పూన్ పొడేసి 1 లీటర్ పాలల్లో కలిపి ఈ చిన్న కప్పులో తీసుకొస్తారా? ఏంటంటే అది జగ్గురా. నా దృష్టిలో హ్యాండ్లు ఉంటాయి కప్పే, మీరు మాట్లాడకండి. ఏ లవ్ లెటర్ ఇవ్వడానికి అని చెప్పా పిచ్చా నీకు? కాదే, అది వేరే అతను అనుకుంటా. మేము బయలుదేరుతాం. ఉంటానండి. వస్తామంటే వస్తాం అంకుల్. ముసల్దా టంగ్ స్లిప్ అయింది. అయ్యో ఆ బాబు ఫోను. ఏ జపవాణి, ఆ బాబు ఫోన్ మర్చిపోయారే. ఎందుకు ఏ జపమేరి, ఇలా రావే, త్వరగా రావే. ఏంటమ్మా? ఇప్పుడు వచ్చారు కదా, వాళ్ళు ఫోన్ మర్చిపోయారు, త్వరగా వెళ్ళి ఇచ్చి రావే. వాళ్ళు కార్లో వెళ్తున్నారు, నన్నెలా ఏ ఇమ్మంటావు? 11:30 ట్రైన్ శబ్దం ఇంకా వినపడలేదు. వాళ్ళు గేట్ దగ్గరే ఉంటారు. నువ్వు త్వరగా వెళ్ళి ఇచ్చి రావే, వెళ్ళు. హలో, స్టాప్ స్టాప్. హలో, స్టాప్ స్టాప్. ఫోన్ మర్చిపోయి వచ్చారు. మా అమ్మ ఇచ్చి రమ్మంది. ఏయ్ జేకబ్ సార్ కూతురువా నువ్వు? బుజ్జి బుజ్జి అని సార్ పిలిచారే, నీ పేరే బుజ్జా? అది ఇంట్లో మా నాన్న ముద్దుగా పిలిచే పేరు. అయితే నీ పేరు? నా పేరు వేరే. వేరే అన్నా, ఆడిటర్ వాళ్ళ అమ్మాయికి వేరే అని పేరు పెట్టాడు. ఆయన వేరే లెవెల్లో ఆలోచించాడు కదా. రే జిమ్మి, ఇదిగోండి. నువ్వు ఇప్పుడు పేరు చెప్పలేదంటే నేను ముద్దుగా బుజ్జి అని పిలుస్తాను. మీరెందుకు నన్ను పిలవాలి? నువ్వు ఫోన్ చేస్తే పలానా అని తెలియద్దా మరి? నేనెందుకు మీకు ఫోన్ చేస్తాను? తప్పకుండా చేస్తావు. నువ్వు నేను మీకేం ఫోన్ చేయను. చేస్తావా? అన్నా, చెయ్యను. ఏ ధైర్యంతో బుజ్జి ఫోన్ చేస్తున్నట్టున్నారు? ఒరే చీకుల చింతయ్యా, సెల్ మార్చిచ్చి వెళ్ళిపోయిందిరా. అల్లాహు అక్బర్. 2 ఒకే మోడల్ ఫోన్ కదా, అందుకే మార్చి
ఇదిగో వచ్చింది చూసావా లైన్కి. ఆ, నా ఫోన్ మీరు తీసుకెళ్లిపోయారు. ఇతరుల ఫోన్ చూస్తే మీది కాదని తెలీదా? ఫోన్ మార్చిచ్చి వెళ్ళింది నువ్వు, ఇప్పుడు నన్ను బెదిరిస్తున్నావేంటి? సరే ఇప్పుడు ఎక్కడున్నారు? నేను వచ్చి నా ఫోన్ తీసుకుంటా. నేను ఇప్పుడు బొంకల దిబ్బ దాటి బెజవాడ సిటీలోకి వెళ్తున్నా. అదిలా అంతలో బెజవాడ వెళ్ళిపోయారు. నేనేమన్నా బెజవాడకి ఓడలు వెళ్తున్నానా? సరే ఎప్పుడు వస్తారు? మామూలుగా బెజవాడకి వెళ్తే 2-3 రోజులు అవుతుంది, కానీ ఇప్పుడు ఖమ్మము, గుంటూరు, నెల్లూరుకి వెళ్ళే పని ఉంది. అయ్యయ్యో, నా ఫోన్ కొంచెం ఇచ్చి వెళ్తారా ప్లీజ్? అప్పుడైతే నీ పేరు చెప్పు. నా పేరు మేరీ. కరుణించు మేరీ ఈ పనికి మాలినది. మాత. ఎరా ఇంతవరకు బానే ఉందిగా, నీ గాడిద గొంతు తీసుకుని మధ్యలో దూరుతావు ఎందుకు? సరే ఇంతగా బతిమాలుతున్నావు, ఓ 2-3 రోజుల్లో పని చూసుకుని వచ్చేస్తాను. అంతవరకు నాకు వచ్చే ఫోన్లని కరెక్ట్గా చెప్పే. నీకు వచ్చే ఫోన్లు నేను చెప్తాలే. అయ్యో, అది సరే, నా ఫోన్ లాక్ ఎలా ఓపెన్ చేసావు? ఎల్లన్ మీ టెంపర్డ్ గ్లాస్ మీద బాగా రుద్దారు కదా. ఆ అమ్మాయి తెలివైందే. సరే మాట్లాడండి. నీ లాక్ ఏంటి? దాన్నే అలా తిప్పివేయండి. అన్నా, సెవెనా? నీ లాక్ ఏమో ఎల్, తన లాక్ ఏమో 7. రెండూ కలిస్తే స్క్వేర్ అయింది. జాలీగా మాట్లాడుకోండి. ఇదిగో